పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 20వ తారీఖు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దినారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల 1 సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చేదను అనెను. వారు అటులనే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా మధ్యాహ్నము 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి, మీరు రోజంతా పని పాటలు లేక ఏల ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరు కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. కావున 5 గంటలకు పనిలో చేరిన వారికి తలా 1 దినారము లభించును. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరుకునని తలంచిరి. కానీ వారు కూడా తలా 1 దినారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానితో, పగలంతా మండుటెండలో శ్రమించి పని చేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పని చేసిన వారికి సమానముగా కూలినిచ్చితివి ఏమి అని గొనుకుచూ పలికిరి. అంతటా ఆ యజమానుడు వారిలో ఒకనిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజుకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినంత కడపటి వానికిచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.